హరహర మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క అనుగ్రహం కలుగ్గాక. ఒక 50 సంవత్సరాలు బట్టి ఈరోజు వరకు థియరీ అండ్ ప్రాక్టికల్ అనుభవము, ఒక నిశ్చయ బుద్ధితో ప్రతి ఒక్కరూ కూడా తమను తాము రక్షించుకుంటూ లోకాన్ని కూడా రక్షిస్తూ స్వాతంత్రంగా జీవించాలి అంటే ఏం చేయాలి అన్నది విచారణ చేయగా 16 వయసు నుంచి 36 వయసు వరకు ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా స్వరయోగం నేర్చుకోవడము, స్వరయోగం ద్వారా గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాల యొక్క వివరాలు తెలుసుకోవడము, అలాగే మీరు ఏ తత్వంలో పుట్టారు, పృథ్వీ జల అగ్ని వాయు ఆకాశ తత్వాల్లో ఏ తత్వంలో పుట్టారు అని తెలుసుకుని ఆ తత్వానికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరాన్ని గురుముఖత ఉపదేశం పొంది ఆ బీజాక్షరాన్ని మీ జీవితంలో ఒక 10 లక్షలు జపం ఒక 100 రోజుల్లో పూర్తి చేసినట్లుగా అయితే ఆ బీజాక్షర సిద్ధి ప్రభావం వలన 12 సంవత్సరాల వరకు మీరు అంటే రోజుకి 10,000 చొప్పున 100 రోజులు చేస్తే 10 లక్షలు అవుతాయి. మంత్ర బీజాక్షర సిద్ధి పడడానికి మనం మొదటిసారిగా 100 రోజులు ఇలా చెయ్యాలి. బ్యాంకులో డబ్బులు ఉంటేనే కదా మనం వాడుకోవడానికి వీలు పడుతుంది. అదే మాదిరిగా మీకు తపస్సు, భగవంతుని యొక్క తపస్సు, మీ వ్యక్తిగతమైన బీజ మంత్రాన్ని జపం చేయడం ద్వారా 10 లక్షలు సిద్ధి పొందుతామట. సిద్ధి పొందిన తర్వాత మనం అక్కడి నుంచి ఒక 108 చేస్తే చాలు, ప్రయోగానికి వెంటనే దానికి ఫలితం వస్తుంది మనకి. అది శివనామం అన్నా అంతే, 10 మహావిద్యలు అన్నా అంతే, నారాయణ మంత్రం అన్నా అంతే, లక్ష్మీ మంత్రం అన్నా అంతే, సరస్వతి మంత్రం అన్నా అంతే, పార్వతీ మంత్రం అన్నా అంతే. అలా 10 లక్షలు సిద్ధి పొందిన తర్వాత మనం 108 చొప్పున చేసుకుంటే సరిపోతుంది సాధన. ఈ 10 లక్షలు చేసే తపస్సు మీకు 12 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. అంటే 12 సంవత్సరాలు కూడా మీకు మీ జీవితంలో ఎప్పుడు ఏది కావాలో, ఎలా కావాలో అని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలన, గురువు యొక్క అనుగ్రహం వలన మీకు మార్గనిర్దేశం అవుతుంది. ఆ మార్గనిర్దేశంలో మన జీవితం అంతా కూడా ఆనందమయంగా మనం గడపగలుగుతాం. అంతేగాని గురువు లేని విద్య గుడ్డి విద్యగా తిరగడం వలన, చదవడం వల్ల ఏమీ రాదు. సాధన 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 గురు ఉపదేశము, స్వరయోగము, మంత్రదీక్ష, సాధన ఎలా చేయాలి నేర్చుకోవడం. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు లభించినటువంటి తపస్సు ఖర్చు అయిపోతుంది. మీ అవసరాలని తీరుతాయి. ప్రపంచంలో మీకు అనుకున్నదంతా సాధించగలుగుతారు. మళ్ళీ 100 రోజులు ఇదే ప్రకారంగా 10 లక్షలు జపం చేస్తే ఇంకో 12 సంవత్సరాలు మన జీవితం చక్కగా వెళ్ళిపోతుంది. ఇది పూర్వకాలంలో ఋషులందరూ కూడా భూమి మీద ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరికి ఒక పోస్ట్ కార్డు, ఒక అర్ధన రోజుల నుంచి కూడా ప్రతి మహాత్ముడు కాశీపట్టణం నుంచి జపయజ్ఞం చేస్తున్నాము, హ్రీంకారము, శ్రీంకారము, ఐంకారము జపం చెయ్యండి. అందరూ కూడా చేసిన జపం మాకు పలానా తారీఖులో తెలియచేయండి, మేము ఇక్కడ యజ్ఞం చేస్తున్న లోక కళ్యాణం అని తెలియజేసేవారు. జపతో నాస్తి పాతక, కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు. జపం చెయ్యండి, సంకల్పం చెప్పండి, సంకల్పానికి తగినటువంటి, మీ ఆలోచన తగినటువంటి, మీ అవసరానికి తగినట్టు ప్రయత్నం కూడా చేయండి. తపస్సు లేకుండా చేసే ప్రయత్నం గొడ్డి చాకరీగా ఎంత చేసినా మనకి ఫలితాలు రావు. తపస్సు చేసి మీరు చేసే ప్రయత్నం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏదైనా సరే చేసేటప్పుడు సునాయాసంగా మార్గనిర్దేశం కలుగుతుంది సులువుగా. మీకు లేని ఆలోచన, అప్పటి వరకు కలిసి రాని సమయాలు, అనుకూలత, ప్రకృతి నుంచి మీకు దివ్యమైనటువంటి దైవ సందేశం అంది తీరుతుంది. మాట సహాయము, స్నేహ సహాయము అనేక రంగాల్లో మనకి ఎదురవుతుంది. ఎదురయ్యి మనం సులువుగా చేయగలుగుతాం. ఇది సాధన చేయడం వల్ల మనకు వచ్చేది. ఈ 50 సంవత్సరాలు బట్టి మేము చెప్పే ప్రతి సందేశానికి ఎవ్వరు కూడా కృతజ్ఞతలు కానీ, ధన్యవాదాలు కానీ, ఆహా ఎంత బాగా చెప్పారని కానీ గత 23వ సంవత్సరం వరకు కూడా మేము వెళ్ళలేదు. ఈ 25వ సంవత్సరం ఇప్పటికే 4 నెలల బట్టి 10 మందికి
దైవశక్తి, గురువు యొక్క శక్తి అందాలైన సంకల్పంతో స్వరయోగము, మంత్రదీక్ష, దివ్య సందేశాలు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ అందిస్తుంటే అందులో భాగం మొదటి నెల ఒక 100 మంది, 200 మంది, 300 మంది చూశారు, సంతోషపడ్డాం. ఇప్పటి వరకు ఎవరు చూడలేదు కానీ చూస్తున్నారు అని సంతోషపడ్డాం. అయితే ఈ 3 నెలల్లో 10,000, 30,000, 40,000, 50,000, 80,000, 90,000, 1,00,000 మంది కూడా చూశారు. 1,00,000కి పైన కూడా చూస్తున్నారు. అలాగే మా గురువు గారు మేము ప్రతి గుడిసెలోకి వెళ్ళి అందరి యొక్క కష్టాలు సుఖాలు సేవ అనే భావంతో పరిశీలనగా ఆంధ్రప్రదేశ్ అంతా 108 గ్రామాలు తిరిగి చూడడం జరిగింది. అప్పుడు మాకు వచ్చిన సందేశం ఏమిటంటే ఆకలి బాధ, రుణాల బాధ, రోగాల బాధ, ధనం కావాలి. ఆకలి బాధ తీరాలంటే ధనం కావాలి. ధనం కావాలంటే ఎలా అంటే కృషి కావాలి. కృషి లేకుండా ఎలా వస్తుంది? అయినా ఫలితం రావడం లేదు. ఎందుకు రావడం లేదు? మీకు తపస్సు లేదు, మీ కర్మ. మీరు ₹1,00,000 వచ్చే యోగం సంవత్సరానికి మీ పుణ్యం అయితే మీ అవసరాలు 2,00,000 ఎలాగొస్తాయి? మీకు 1,00,000 వస్తుంది. గత జన్మ పుణ్యం 1,00,000 కాబట్టి 1,00,000 కంటే ఎక్కువ కావాలి అంటే ఈ 1,00,000 కూడా మీరు తినకుండా ఒక 50,000 తిని ఒక 50,000 మళ్ళీ తిరిగి త్యాగం చేయడం వల్ల, మహాత్ములకి సద్గురువులకి దానం ఇవ్వడం వల్ల, పుణ్యం సంపాదించుకోవడం వల్ల, లేని వారికి పెట్టడం వలన విద్యాదానం, వైద్యదానం, అన్నదానము, వస్త్రదానము ఇలా అనేక రంగాల్లో మనం కష్టపడ్డ ధనాన్ని, కొంత ధనాన్ని ఇప్పుడున్న పుణ్యంలోని కొంత మనం దానం చేస్తే ఇంకా పుణ్యం పెరిగి ఇప్పుడు వచ్చే 1,00,000కి పెరగడానికి అవకాశం ఉంటుంది. అది మీ తపస్సు కదా. అందరికీ ఉన్నటువంటి కష్టాలు సుఖాలు ఆలోచన చేసి మీరందరూ కూడా బాగోవాలని శివ సంకల్పం. శ్రీపత్రం, శ్రీంకారం రాయండి, ఒక పళ్ళెంలో వెయ్యండి ప్రతి శుక్రవారం. ఆ పళ్ళెంలో తేనెని పొయ్యండి, 108 తక్కువ కాకుండా శ్రీం అని జపం చేయండి. చాలు, మీకు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది అని ఒక్క వీడియో తీయడం జరిగింది. షార్ట్, వారం రోజుల్లో ఆశ్చర్యకరం. మీ అందరి యొక్క ఉత్సాహం, మీ అందరి ఆలోచన, మీకు ఏమి కావాలి అన్నది మాకు అర్థమైంది. 6,50,000 మంది ఈరోజు చూశారంటే మా హృదయం ద్రవించిపోయింది, ఆనందమైంది. మీకు ఏమైనా సరే సేవ చేయాలి, మీకు అవసరాలు ఏమున్నాయో దానికి కావలసిన విధానం నేర్పాలి అనేటటువంటి సద్బుద్ధి మాకు కలిగింది. మీ ఉత్సాహంగా చూడడం వల్ల, మీరు చూడడం వల్లనే నా హృదయం ఉత్సాహం అయింది. కాబట్టి మీకు ఏమైనా సేవ చేయాలనే ఆలోచన కూడా నాకు వచ్చింది. అందుకనే ఈరోజు జపయజ్ఞం కోసం చెప్పడం జరిగింది. ఈ శ్రీం అనే బీజాక్షరము ఉపదేశం లేకుండా మనం చేయకూడదు. ఉపదేశం పొందాలి. ఉపదేశం పొందాలంటే మీరు త్యాగం చేయాలి. త్యాగం ఏమిటి? సమయత్యాగము, ధనత్యాగము, భక్తి, నమ్మకము, శ్రద్ధ ఉండాలి. అలాగే సమయపాలన. సమయపాలన అంటే ఒకే దిశ, ఒకే చోటు, ఒకే మంత్రం, ఒకే సమయము. ఇలాగా ఒక్క శ్రీం అనే బీజాక్షరం రోజుకి 10,000 చొప్పున 100 రోజుల్లో 10 లక్షలు చేసేటప్పటికల్లా శ్రీంకారం మీకు సిద్ధి పొందుతుంది. సిద్ధి పొందిన తర్వాత అక్కడ నుంచి 100 రోజుల తర్వాత నుంచి 108 చేసి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఇప్పటి వరకు అనుకూలం లేనటువంటి వాతావరణం, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏదైనా సరే ధనం మనకు కావాల్సిన విధానంగా రావడానికి, ₹1 వచ్చేది ₹2 రావడానికి, ₹1,00,000 వచ్చేది ₹2,00,00,000 రావడానికి, 1,00,000 వచ్చేది ₹2,00,000 రావాలి అంటే మీ దగ్గర తపస్సు ఉండాలి, మీ దగ్గర త్యాగం ఉండాలి, మీ దగ్గర నమ్మకం ఉండాలి. ఉన్నప్పుడు ఎందుకు రాదు? ఇది మా జీవితంలో అనుభవం. 108 దంపతులకి శ్రీం బీజాక్షరాన్ని ఇక్కడ యజ్ఞం చేయడం జరిగింది. ఆ రోజుల్లో 2001లో అప్పుడు లక్ష్మీ యజ్ఞం అని చెప్పి 1000 మంది సమక్షంలో
కమలాత్మిక సాధన చేయడం జరిగింది. అందరూ కూడా బాగుపడ్డారు. అందరికీ సొంత ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, కళ్యాణాలు అయినాయి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా నా ఇష్టదేవత అమ్మవారికి బంగారు కిరీటం చేయించారు. ఒకరు మా అమ్మవారికి కంటికి బంగారు వజ్ర నేత్రాలు చేయించారు. ఒకరు మా అమ్మవారికి చెవు కమ్మలు చేయించారు. ఒకరు మా అమ్మవారికి మంగళసూత్రాలు కానుకగా ఇచ్చారు. ఒకరు కమల బీజాలకి బంగారు తొడుగు చేసి అమ్మవారికి మాల వేశారు. వారికి లాభం రాబట్టే శ్రీం బీజం యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహమే అమ్మవారికి ఆ భోగం లభించింది. ఇది మా జీవితంలో అనుభవం. కానీ మేము వైరాగ్యము త్యాగము వలన ఆశ్రమంలో అంతర్ముఖంగా ఉండి తపస్సులో ఉన్నాం. బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చాం. మీరు 6 లక్షల పైగా మీ అవసరాలు ఏంటని, మీ ఆవేదన ఏంటని వ్యక్తం అవ్వబట్టి, మీ మీద సదాశివుని యొక్క అనుగ్రహం కలగబట్టి ఈరోజు మీకు ఈ వీడియో చేసి తెలియచేస్తున్నాం. కొందరు మారేడు పత్రం చూపించండి అన్నారు. అంటే మారేడు పత్రం కూడా ఎలా ఉంటుందో తెలియని వారు ఉన్నారు, అమాయకులని అర్థమైంది. అలాగే ఒకరు ఉద్యోగం కావాలి అన్నారు. ఒకరు ఏమన్నారంటే మీరు చెప్పేది మాకు అనుభవం కావాలి కదా, అప్పుడు మేము నమ్ముతామన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సాధన చేస్తే సాధించలేదంటూ ఉండదు. ఇది సత్యం. కనుక మారేడు పత్రం ఎలా ఉండాలో చూపించండి అన్నారు కదా. ఇది మారేడు పత్రి, ఇది శ్రీపత్రం, ఇది బిల్వపత్రం. ఇది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 1000 కమలాలతో మహాలక్ష్మి అమ్మ, కొల్హాపూర్ మహాలక్ష్మి కమలాత్మిక ఆ తల్లి శ్రీమాత మహాశివభక్తురాలు హృదయములో లింగధారణ, శివలింగ ధారణ చేసుకున్న మహాతల్లి కొల్హాపూర్ మహాలక్ష్మి. ఆమె శిరస్సులో శివలింగం ఉంటుంది. అట్లాంటి శివభక్తురాలు మహాలక్ష్మి 1000 కమలాలతో పరమేశ్వరుడికి శివాయ నమః అని 1000 కమలాలతో పూజ చేసింది. ఆమె భక్తిని పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడు ఆ 1000 కమలాల్లో ఒక కమలాన్ని అంతర్ధానం చేశాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ 1000వ కమలము ఆమెకి లేని కారణంగా ఆవేదన, 1000వ కమలం 1000వ నామం చెయ్యాలి కదా అనే ఆవేదనతో అమ్మ ఆ హృదయ కమలాన్ని తన స్తనాన్ని కోసి అదే మహాపద్మముల ఆ పరమేశ్వరుడికి సమర్పించింది. అమ్మవారి యొక్క స్తనమే శివనామ మహిమ వలన బిల్వవృక్షంగా ఆవిర్భవించింది. ఆ బిల్వపత్రం సాక్షాత్తుగా శ్రీవృక్షము, శ్రీపత్రము, శ్రీఫలము అని దానికి పేరు. అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు సంతోషించేది, పరమేశ్వరుడు అనుగ్రహించేది. ఏకబిల్వం శివార్పణం సర్వపాపహరం అని బిల్వాష కూడా చదువుతూ ఉంటారు. అలాంటి బిల్వపత్రం శ్రీఫలం. ఇది ఇవాళ శుక్రవారం. ఈ పత్రంలో ఇదిగో ఇది అష్టగంధాలు. ఇది ఒక పెన్ అనుకోండి, సూదిగా చెక్కండి. ఇక్కడ శ్రీమన్ రాయండి, ఇక్కడ శ్రీమన్ రాయండి, ఇక్కడ శ్రీమన్ రాయండి, ఇక్కడ మీ గోత్రం రాయండి. ఉదాహరణకి ఒకరి పేరు రాస్తున్నాం, వృషభ, గోత్ర, దుర్గా, ప్రసాద్. అంతే. పేరు ఆయన పేరు, గోత్రం రాశాం, శ్రీపత్రం రాశాం. తేని తీసుకోండి. వెండి పాత్ర కానీ, రాగి పాత్ర కానీ, బంగారపు పాత్ర కానీ. వెండి, రాగి ఈ 2 పాత్రలు ఏ పాత్రలోనో సరే ఈ బిల్వపత్రాన్ని ఎట్లా వేయండి ఆ పాత్రలో వేసి తేనె పోయండి. తేనె పోసి దేవుడు మందిరంలో పెట్టి
ధూపం దీపం నైవేద్యం, మధుర భక్షణ, పాలు కానీ పంచదార తేనె కాస్త నెయ్యి వేసి కలిపి కొంచెం పచ్చకర్పూరం వేయండి, యాలకుల పొడి వేయండి, లవంగ పొడి కొద్దిగా వేయండి. ఆ పాలు అమ్మకు సమర్పించండి. వేడిగా పెట్టకండి, వేడిగా మరగబెట్టి చల్లబడిన తర్వాత గోరెచ్చగా ఉంటుండగా పచ్చకర్పూరము, యాలకుల పొడి, లవంగ పొడి, ఒక కుంకుమ పువ్వు రేఖ వేసి లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టండి. ఈ శ్రీ బీజాన్ని ఒక దీక్షగా ఇప్పటి వరకు ₹1,00,00,000 ఇస్తేనే కానీ ఉపదేశం చెయ్యము అన్నాం. కానీ మీకు మీ ప్రాంతాల్లో కానీ ఈ ఆశ్రమానికి వచ్చి కానీ గురు అనుమతి ఉపదేశం పొంది చెయ్యండి. మీ శక్తి కొలిగి దక్షిణ పండ్లు పూలు పూజా మందిరం దగ్గర ఉంచుకొని గురుదక్షిణ కానుక సమర్పించి ఆ తర్వాత ఆశ్రమానికి గురువుకి దక్షిణగా పంపండి. శక్తి కొలిది ఇది గురుపదేశంగా చేయండి. ₹1,00,00,000 ఇస్తేనే కానీ చెప్పనన్న విషయం మీకు ఈరోజు కానుకగా చెప్పుతున్నా. పృథ్వీతత్వం జలతత్వం ఉంటుండగా భూమి సాగివంతం అయ్యి నీరు పెట్టడం జరుగుతుంది. పృథ్వీ జలాలు కలుస్తాయి. ఆ తర్వాత మీ మనో సంకల్పం అనే విత్తనం కోటీశ్వర యోగం కావాలి, ఉద్యోగ యోగం కావాలి, వ్యాపార యోగం కావాలి. కొందరు ఉద్యోగం కావాలి అని అడిగారు. ఉద్యోగం అన్నా సరే ఓకే, ధనం వచ్చేది ఉద్యోగమే. వ్యాపారం చేసి ధనం కోసమే, ఉద్యోగం కూడా ధనం కోసమే. ఇల్లు వ్యవసాయం ఈ ఏ కర్మ చేసినా ధనం కోసమే. ఆ ధనం అభివృద్ధి కావాలి, ధన సంపద కావాలి, ధనంజయుడిగా ఉండాలి. ధనంజయుడిగా ఉండాలి అంటే ఈ పృథ్వీ జలతత్వాలు ఉండాలి. కొన్ని సమయాలు మనం పాటించాలి. అదే సమయాన్ని సాధన చేయాలి. ఎందుకు ఫలితం రాదు? వస్తుంది, అనుభవానికి వస్తుంది. రుజువు కావాలి అన్న వారికి రుజువు అవుతుంది. సాధన చేయండి. ఎవరికో రుజువు వస్తే మీకు రుజువు చేయవలసిన కర్మ మాకేం పట్టింది? మీరు రుజువు చేసుకోండి, సాధన చేయండి. అడిగిన వారికి సమాధానం, సమయపాలన, దీక్ష, సాధన చేయండి, నమ్మి చేయండి. నాస్తికుడికి ఆస్తికుడికి కూడా జగన్మాత అనుగ్రహించి తీరుతుంది. ధనవంతులుగా ఉంటారు, ధనంజయులుగా ఉంటారు. మరి ఆ పృథ్వీ జలతత్వాలు నేర్చుకోవాలి. స్వరయోగం, మంత్రదీక్ష, సాధన నేర్చుకోవాలి. అయినా మీకు అనుగ్రహిస్తున్నాం. ప్రతిరోజు మీ ప్రాంతాల్లో సూర్యోదయ సమయం ఎంత ఉంటుందో చూడండి. ఉదాహరణకి సూర్యోదయం 6 అనుకోండి, మీ ప్రాంతంలోని 20 నిమిషాలు కలపండి. అప్పుడు 6:20 అవుతుంది. 6:20 దగ్గర నుంచి 6:40 వరకు మీకు ప్రతిరోజు పృథ్వీతత్వం వస్తుంది. ఈ పృథ్వీతత్వంలో చేసే సంకల్పము, ప్రయత్నము చంద్రస్వరం ఉండగా శుక్రవారము, బుధవారము, సోమవారము, శుక్లపక్ష లక్షివారం నాడు ఈ పృథ్వీతత్వం ఉంటుండగా గురుదక్షిణ బిల్వపత్రాన్ని, మధు మిశ్రితము కలిగినటువంటి బిల్వపత్రాన్ని పాత్రలో వేసి మధు వేసి దీపారాధన చెయ్యండి. ఈ 20 నిమిషాల్లో, అంటే 6:20 నుంచి 6:40 వరకు 24 గంటల్లో ఈ చంద్రస్వరం యొక్క బలం పెరిగి మీకు ధనాకర్షణ వస్తుంది. 24 గంటలు కానీ 7 రోజులు కానీ 15 రోజులు కానీ ఈ పృథ్వీతత్వంలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మరి మరొక విషయం, దాని తర్వాత 6:40 నుంచి 6:56 వరకు ప్రతిరోజు కూడా ఇదే చంద్రస్వరములో, చంద్రస్వరము అంటే ఎడమ పక్క నుంచి వస్తున్నటువంటి నాసిక, ఈ కుడి పక్కన ఇలా మూసి ఇలా చూస్తే ఎడమ పక్కన స్వరం వస్తుంటుంది. ఆ స్వరం వస్తుండగా ఈ శ్రీం బీజాన్ని స్మరిస్తూ ఎడమ చేత్తోటే ఆ పాత్రలో వేసి
ఈ సాధన చేస్తూ ధన ఆకర్షణకి సంకల్పం చెప్పడం ద్వారా ప్రకృతి మీకు ఆ 16 నిమిషాల్లో అంటే 6:40 నుంచి 6:56 వరకు ఉన్న సమయం క్షణాల మీద ధనాకర్షణ ప్రకృతి మీకు అనుగ్రహిస్తుంది. ఎప్పటి నుంచో రావలసిన ధనం మీకు వస్తుంది. ఇప్పుడు చేసే ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి వస్తుంది. ఇది చంద్రస్వరంలో స్థిరంగా కూర్చొని సాధన చేయడం. ఇక సూర్యస్వరంలో అదే సమయంలో ఇప్పుడు చెప్పిన సమయాల్లోనే, మీ ఇష్టం వచ్చిన సమయాలు కాదు, ఈ సమయాల్లోనే గురుదక్షిణ సమర్పించుకుని గురు అనుమతి పొంది గురు అనుగ్రహించారన్న ఆలోచనతో ఆదివారము, మంగళవారము, కృష్ణపక్ష గురువారము, శనివారం సూర్యస్వరములో ఈ 36 నిమిషాల్లో సాధన చేసి ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, వ్యవసాయ ప్రయత్నం, ధన ప్రయత్నం, ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి. ఇందాక చెప్పినట్లుగా జల పృథ్వీతత్వాలు, పృథ్వీతత్వంలో 15 రోజుల లోపులోని జలతత్వంలో చేసేటువంటి ప్రయత్నాలు, 16 నిమిషాల్లో చేసే ప్రయత్నాలు క్షణాల మీద మీకు కార్యసిద్ధి ప్రకృతి అనుగ్రహిస్తుంది. మీ ప్రాణశక్తి రహస్యం అది. ఈరోజు వరకు ఈ రహస్యం ఈ భూమి మీద ఇంత ధైర్యంగా భారత భూమి మీద ఉన్నటువంటి మీ అందరికీ అందించడానికి సాహసించింది ఈ గురువు మాత్రమే. నిన్న ఎవరూ చెప్పలేదు, రేపెవరూ చెప్పలేరు. అనుభవం, థియరీ అండ్ ప్రాక్టికల్. అనుభవం ఒక నిశ్చయ బుద్ధితో చేస్తే సాధించి తీరుతారు. ఇది మీకు గురు ఉపదేశంగా ఈరోజు శుక్రవార సందర్భంగా శ్రీపత్రము, శ్రీంకార బీజము, శ్రీ గురు అనుగ్రహంతో, శ్రీకంఠ సదాశివుని యొక్క అనుగ్రహంతో గురు దక్షిణ సమర్పించుకుని ఈ సమయంలో సాధన చేసి ప్రయత్నం చేసి లాభం పొంది గురువు గారికి మీ కోటీశ్వర యోగులు అప్పుడు సేవలు అందించండి. మీ అనుభవాన్ని తెలియచేసుకుందాం. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.